తిరుమలకి ఫస్ట్ టైం ఎవరైనా పోతా ఉంటే వాళ్ళకొచ్చే పెద్ద డౌటే లగేజ్‌లంతా ఎక్కడ పెట్టాలా అనేసి. ఎలా అంటే మనము ఫ్యామిలీ పోయినామంటే దగ్గర దగ్గర 5 కేజీలు ఇంకా 10 కేజీల లగేజ్‌లనా వస్తావి. దాంట్లో ఈ కొండెక్కిపోతారు కదండీ! మెట్ల ముఖాంతరంగా కొండపైనకి పోయి స్వామి దర్శనం చేసుకొని వెళ్తే వాళ్ళకి లగేజ్‌లనేది చాలా భారం అయిపోతుంది. దీనికనిసే టీటీడీ చాలా దినాలు ఎనికే ఒక ప్లాన్ అయితే తెచ్చింది ఫ్రీ లగేజ్ కౌంటర్‌లో. దీంట్లో ఏమంటే మన లగేజ్‌లంతా ఎత్తుకుపోయి సబ్మిట్ చేయాలి. ఈ ఆఫీస్‌లో యాడుంటావంటే అలిపిరి మెట్ల దగ్గర స్టార్టింగ్‌లోనే ఉంటుంది. శ్రీవారి మెట్లు కూడా స్టార్టింగ్ పాయింట్‌లోనే ఉంటుంది. మన లగేజ్‌లంతా క్లీన్‌గా ప్యాక్ చేసిడండా బెటర్. ఈ జిప్పుల బ్యాగులు ఉంటే ఎత్తుకోపోండా. ఈ సంత బ్యాగులు, డీమార్ట్ బ్యాగులు, ఓపెన్ బ్యాగులు ఎత్తుకోపోదా. అంటే అక్కడ కొంచెం లైట్‌గా రఫ్‌గా హ్యాండిల్ చేస్తారు. అంటే చాలా లగేజ్‌లు ఉంటుంది కదా. ఏమైనా 1, 2 ఐటెంలు అవతల పడిపోతే వాళ్ళకి కష్టమే, మనకి కష్టమే కదా. అలా గుర్తుపెట్టుకోండా. చెప్పులకైతే సపరేట్ ఏం కౌంటర్ ఉండేలేదు. ఒక పని చేయండి, మనకి డస్ట్బిన్ కవర్లు వస్తావు కదా అట్లా కానీ లేకుంటే వేరే ప్లాస్టిక్ కవర్లు కానీ తీసుకొని దాంట్లో చెప్పులు పెట్టే బ్యాగ్లో ప్లేస్ చేసి అక్కడ పాయింట్లో అయితే సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ అయినాక మనకు ఒక రెసిప్ట్ ఇస్తారో రెసిప్ట్ తీసుకొని నెమ్మదిగా మీ ప్రయాణం అయితే స్టార్ట్ చేసుకోండి. మనం అలిపిరి మెట్లకి దగ్గర ఏం లేదా 2 ఇంకా 3 అవర్లు అయితే తీసుకొని తిందే. దీనికన్నా ముందరే మన లగేజ్లు పోయి కొండపైనకి చేర్చి ఉంటావి. లగేజ్లు కలెక్ట్ చేసుకునేది కూడా చాలా ఈజీనే. మనం ఒకసారి మన కొండెక్కినంత కంప్లీట్ ఇంకేం కొండకు పైన రీచ్ అయినామన్నంటే ఆడే గైడెన్స్ ఉంటుంది ఎక్కడ లగేజ్లు తీసుకొని వెళ్ళాం మనము అనేసి. ఆ గైడెన్స్ తీసుకోపోయి మీ లగేజ్లు తీసుకొని గుండ్లు కొట్టించేవాళ్ళు గుండ్లు కొట్టించుకోలేకపోండా డైరెక్ట్గా స్నానం పోతామంటే కళ్యాణ్కి పోయినండా మంచిగా స్నానం చేయండా. అంతా స్నానాలు చేసి రెడీ అయ్యి ఫస్ట్ అయితే ఎంగమామ క్షేత్రంకి పోయిండా. మంచి భోజనం వేస్తారు, కడుపు ఇంకా వేస్తారు, నువ్వు తిన్నంత తినొచ్చు. నెమ్మదిగా తినేసే క్యూ లైన్కి అయితే ఎంట్రీగా అయిపోయినాడ. ఏదంటే భోజనం తినండి అని చెప్తానంటే ఈ నడమ చాలా అంటే చాలా జనాలు వస్తూ ఉంటారు. దగ్గర ఫ్రీ దర్శనం కూడా ఒక టైం 24 అవర్లు కూడా అయిపోతూ ఉంది. 10 అవర్లు అవుతుంది మినిమం అన్న. చూసుకొని పోయి దర్శనం చేసుకొని స్వామిదే లడ్డూలు తీసుకొని ఇంటికి పోయి పూజ చేసి పక్కింట్లో వాళ్ళకి అందరికీ పంచే మీ జర్నీని హ్యాపీగా ఎండ్ చేసుకోండి. ఇక్కడి వరకు నా వీడియో చూసిందానికి థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ.